మనసు కన్ను ఇది లోక కళ్యాణము లంపల్లి దేశభక్తి దైవభక్తి ఇదే విష్ణుపీఠం యొక్క స్వరూపం. సనాతన ధర్మం, సమన్వయం, సామరస్యం విష్ణుపీఠం యొక్క నినాదం. ముఖ్యంగా ఈరోజు నాట్య కార్యక్రమంలో పెద్దలు రమణాచార్య గారు పాల్గొన్నారు. రేపటి రోజున జస్టిస్ మనోహర్ గారు, సుబ్రహ్మణ్యం గారు చీఫ్ గెస్ట్గా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా అనేక మంది పండితులు, మేధావులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. నిన్న వేద పండితులు చాలామంది వచ్చారు. ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతగా మన కళల రూపంలో సనాతన ధర్మాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విష్ణుపీఠం ప్రత్యేక గ్రంథాలు కూడా ఇప్పుడు విడుదలయ్యాయి. ఇది జరుగుతున్న కార్యక్రమం. 5 ఏళ్ళు అవుతూ ఉన్నది. ఈ కూచిపూడి శైలిలో చూపించినటువంటిది నవరసాలు ఇందులో అభినయించడం జరిగినది. గంగ యొక్క స్వరూపాన్ని పురాణాల ఆధారంగా ఇందులో ప్రకటించడం జరిగింది. గంగ అంటేనే భారతీయులకు ప్రత్యేకమైన గౌరవభావం కనుక గంగా ప్రవాహం గొప్పదానాన్ని కేవలం నీరుగా కాకుండా ఒక దేవతగా గంగను దర్శించే ప్రయత్నం ఈ రూపకం ద్వారా జరిగింది. రేపటి రోజున సాహిత్యం 2 ప్రదర్శించడం జరుగుతుంది. నేను రచించిన పాటలు నా వ్యాఖ్యానంతో తిరుమల బాలకృష్ణ ప్రసాద్ గారు, వారి శిష్య బృందం గానం చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా నామవరపు రాజేశ్వరరావు గారు రాబోతున్నారు. హృదయం ఉంటే ద్రవిస్తుంది, హృదయం ఉంటే ఆర్ద్రమవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా ఒకవేళ హృదయం అయితే గంగా అవతరణాన్ని చూసి మరింత ఆర్ద్రమవుతుంది, ద్రవీభూతమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాం. గత 30 ఏళ్లుగా సాంస్కృతిక అనుబంధం కలిగినటువంటి నాకు ఈ నృత్య రూపకాన్ని చూసిన తర్వాత సత్యప్రియ రమణ గారి యొక్క నిర్దేశత్వంలో గురువుగారు అనేటువంటి మా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రచనలో, సంగీతరావు గారి యొక్క సంగీత సారథ్యంలో చాలా గొప్పగా ఉన్నటువంటి నృత్య రూపకం మనలందరినీ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించేంత గొప్పగా నిర్వహింపబడింది. కాబట్టి మేడం సత్యప్రియ రమణ గారికి నమస్కరిస్తూ ఉన్నాను. రచించి నృత్య రూపకంగా రూపొందించి ఈ రకంగా రూపకంగా ప్రదర్శింపజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మనమందరం కూడా గురువుగా భావించేటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠాన్ని స్థాపించి గంగావతరణాన్ని మనకు చూపించడం చూస్తే ఎంత గొప్పగా ఉందో మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం అవసరం కాదు. కానీ నృత్య రూపకంలో భగీరథులు ఒకవైపు, జహన్ను మహర్షి ఒకవైపు శంఖనాదాలు చేస్తూ ఉంటే, ఎవరి పంతాలకు వాళ్ళు పోతూ ఉంటే మధ్యలో గంగ అటువైపు తిరిగి